అందరికీ ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. మనం ఆరాధనలోకి వెళ్ళబోయే ముందు ఒక వాక్య భాగాన్ని చదువుకొని తర్వాత మనం వాక్య ధ్యానంలోకి వెళ్దాం. కీర్తనలు 103. కీర్తనలు 103 1 నుంచి 4 వచనాలు చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్న మా తండ్రి, మీకు వందనాలు ప్రభు. మీరు మాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మేము స్తుతిస్తున్నాం. మిమ్మల్ని ఆరాధించడానికి, మీ నామాన్ని స్తుతించడానికి ప్రభా ఈ వాక్య భాగాన్ని అర్థం అవ్వడానికి సహాయం దాయిచ్చామని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. సో ఈ కీర్తనలో దావీదు చెప్తున్నారు. ఆయన యొక్క మనకందరికి బాగా తెలిసిన కీర్తన. ఆయన యొక్క ప్రాణంతో ఆయన చెప్పుకుంటా ఉన్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకము. అంటే సో దేవుడు మన జీవితంలో చేసినటువంటి ఉపకారాలని నువ్వు మరవద్దు, వాటిని జ్ఞాపకం చేసుకో, వాటిని గుర్తు తెచ్చుకొని ఆయన నామాన్ని స్తుతించాలి. సో ఇదే ఇక్కడ ఆరాధనకి మనం చూస్తున్నటువంటి శ్రేష్టమైన మంచి వాక్య భాగం. సో దేవుడు ఏమై ఉన్నాడు, ఇంకా ఆయన మన జీవితంలో చేసిన మేలుల్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం గుర్తు చేసుకొని ప్రభువుకి మనం కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తాము, ప్రభువును మనం ఆరాధించాలి. సో మొట్టమొదటిగా ఇక్కడ చూసిన విషయం ఏంటంటే 4వ వచనంలో ఉండి, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. సో దావీదు చెప్తున్న విషయం ఏంటంటే సమాధిలో నుండి నా ప్రాణాన్ని ఆయన విమోచిస్తున్నాడు అని. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన రక్షణను గురించి చెప్తా ఉన్నాడు. మనం మరణించినప్పటికీ మన యొక్క ఆత్మ నరకానికి వెళ్ళకుండా సో దేవుని సన్నిధిలోనికి అంటే పరలోకంలోకి వెళ్ళడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆ యొక్క రక్షణను బట్టి దావీదు స్తుతిస్తూ ఉన్నాడు. సో మొట్టమొదటగా మనకు రక్షణ కలిగించిన అనుగ్రహించినటువంటి దేవుణ్ణి మనం స్తుతించాలి. దేవుణ్ణి నమ్మినటువంటి మన అందరికీ ఉన్న ఒక గొప్ప నిరీక్షణ అది ఏంటంటే సో మన ఆత్మని ఆయన సమాధిలో నుండి ఆయన విమోచించి ఉన్నాడు. అంటే మనకు ఒక హోప్, ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభువు మన యొక్క ఆత్మని విమోచించాడు. అంటే మనకు పరలోకాన్ని ఆయన అనుగ్రహించి ఉన్నాడు. మనకు రక్షణ, ఆత్మరక్షణ అంటారు. సో ఆత్మరక్షణ అని అంటే ఈ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి చేరుతుంది, మనం పరలోకానికి వెళతాము. అందును బట్టి మనం ప్రభువుని స్తుతించాలి, అందును బట్టి మనం ఆయన్ని గణపరచాలి. సో మనల్ని రక్షణలోకి నడిపించిన దేవుణ్ణి మనం స్తుతించాలి, అది మొట్టమొదటిది. ఆ తర్వాత వాక్య భాగాన్ని చూసినట్లయితే 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, మనము దేవుణ్ణి ప్రేమించుచున్నామని కాదు, ఆయనే మనల్ని ప్రేమించి మన పాపములు ప్రాయశ్చిత్తమై ఉండుటకు సో తన కుమారును పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. తర్వాత కనుక మనం చూసినట్లయితే సో ప్రభువారు మనం ఆయన్ని ప్రేమించామని కాదు, కానీ మొట్టమొదటగా దేవుడే మనల్ని ప్రేమించి ఆయన యొక్క కుమారుణ్ణి అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని పంపించాడు భూమి మీదకి. ఇందులో ప్రేమ ఉన్నది అని ఉంటుంది. సో తర్వాత మనం కనుక చూసినట్లయితే సో దేవుని యొక్క ఒక త్యాగం, యేసు ప్రభువారు మన కోసం చేసినటువంటి ఆ యొక్క త్యాగాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ యొక్క తండ్రితో ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని ఫిలిప్పీలు రాసిన పత్రికలో మనం క్లియర్ కట్గా చూడొచ్చు. ఆయన దేవునితో సమానుడిగా ఉంచకూడదని భాగ్యాన్ని ఆయన ఉంచుకోలేదు, కానీ ఆయన రిక్తునిగా చేసుకొని అంటే ఆ యొక్క గొప్ప భాగ్యాన్ని వదులుకొని ఆ యొక్క పరలోకంలో సింహాసనం మీద ఉండే ఆ ధన్యతని ఆయన వదులుకొని ఒక మానవునిగా
ఆయన భూమి మీదకి వచ్చాడు. 33.5 సంవత్సరాలు ఒక మానవునిగా, అంటే దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క శక్తులని, ఆ యొక్క మహిమని ఆయన వదులుకొని మానవుడిగా ఈ భూమి మీద జీవించాడు. సో దీన్ని మనం అర్థం చేసుకోవాలంటే యేసుప్రభు వారు చేసిన యొక్క త్యాగాన్ని మనలో ఎవరికైనా కొంతమందికి సిగరెట్ కానీ మందు కానీ ఇవి పడదు, అది స్మెల్ వచ్చినా కానీ చాలామందికి పడదు, వామిటింగ్ వచ్చేస్తూ ఉంటుంది. సో అటువంటి వాళ్ళని మనం అటువంటి వ్యక్తుల మధ్య నివసించమంటే, అటువంటి వ్యక్తుల మధ్య మనం ఉండమంటే ఉండగలుగుతాము? మనం 5 నిమిషాలు 10 నిమిషాలు కూడా మనం ఉండలేం. ఎందుకంటే మనకు ఆ యొక్క స్మెల్ అనేది పడదు, స్మోకింగ్ అనేది పడదు, వామిటింగ్ వచ్చేస్తుంది, ఆ డ్రింక్ అనేది, ఆ ఆల్కహాల్ స్మెల్ అనేది మనకు పడదు. సో చాలా అన్కంఫర్ట్గా మనకు ఉంటుంది అన్నమాట. అయితే సో పాపాన్ని చూడలేనటువంటి దేవుడు, పాపాన్ని సహించలేనటువంటి దేవుడు పాపుల మధ్య ఆయన జీవించాడు 33.5 సంవత్సరాలు. ఆయనకి ఎంత అన్కంఫర్ట్గా ఉంటుంది. సో ఆయన అంటే వాళ్ళ ఫ్యామిలీలోనే యేసుప్రభు వారు జీవించిన మరియా, యోసేపు, వాళ్ళ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎంతో అవిధేయత, అంటే వాళ్ళలో ఎంతో పాపాన్ని ఆయన చూసుంటాడు, ఎంతో అవిధేయతని ఆయన చూసుంటాడు. దేవుడు ఏం చెప్పాడంటే వాళ్ళకి నువ్వు లోబడాలి, నీ పేరెంట్స్కి నువ్వు లోబడాలి అని అన్నాడు. ఆ తర్వాత ఆయన చుట్టూ ఉండే సమాజం, మనుషులు వీళ్ళంతా పాపంతో దేవునికి అవిధేయత చూపిస్తూ పాపం చేస్తూ ఉన్నప్పుడు ఆయన వాళ్ళ మధ్యలో జీవించడానికి వచ్చాడు. అదే అది గొప్ప త్యాగం అన్నమాట. సో యేసు ప్రభు వారు దాన్ని ఆయన ఎంచుకున్నాడు. ఎందుకంటే నీ కోసం, నా కోసం, మన కోసం ఆయన తండ్రితో పరలోక సింహాసనం మీద ఆసీనుడనే భాగ్యాన్ని వదులుకొని సో ఈ భూలోకానికి వచ్చాడు. వచ్చి 33.5 సంవత్సరాలు మన కోసం జీవించాడు. ఇంకా చెప్పాలంటే హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, ఆయన ప్రతి శోధన గుండా వెళ్ళవలసి వచ్చింది. సో ప్రతి శోధన మనకి ఈరోజు ఎదురయ్యే ప్రతి ఒక్క టెంప్టేషన్ గుండా ప్రభువారు వెళ్ళాడు. వీటన్నిటిలో ఆయన ఏ పాపము చేయనివాడుగా ఉన్నాడు. పాపం లేడు, పాపం ఆయనలో లేదన్నమాట. సో ఎంత కష్టం అది. అంటే యేసు ప్రభువారు ఎంతగా పాపాన్ని ఎదిరించాడు అంటే ఆయన ఎంతగా సిలువ ఎత్తుకొని ఆయన యొక్క భూలోక జీవితాన్ని ఆయన జీవించాడు. తండ్రికి విధేయత చూపించడానికి, పాపం చేయకుండా ఉండడానికి, శోధనల్ని ఎదుర్కోవడానికి ఆయన ఎంతగా నలిగిపోయి ఉంటాడు. సో ఎందుకు ప్రభు అంత శ్రమ అంటే అది నీకోసం, నా కోసం. ఇంకా వేరే ఆప్షన్ లేదు. ఈ నశించిపోతున్న మానవాళి, మనం, నువ్వు, నేను పరలోకానికి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఏకైక మార్గం అది యేసయ్య ద్వారానే. పాపం లేని ఆయన రావాల్సిందే. దేవుడే వచ్చి మరణించకపోతే, ఆయన యొక్క రక్తాన్ని చిందించకపోతే మనకు పరలోకం లేదు, మనకు రక్షణ లేదు, దేవునితో సహవాసం అనేది మనకు ఉండేది కాదు. సో ఈ యొక్క సహవాసాన్ని తేవడానికి అనేక వాక్య భాగాలు మనం చూసినట్లయితే ఆయన యొక్క త్యాగం, సో మనల్ని దేవునితో సంధి చేయడానికి, మన ఉభయ శరీరాలను ఏకం చేయడానికి ఎఫ్సీలు రాసిన పత్రికలో మనకు ఉంటుంది అన్నమాట. చేయడానికి ప్రభువారు భూలోకానికి రావాల్సి వచ్చింది. అంటే తండ్రి ఆయన కుమారుని, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పంపించాల్సి వచ్చింది. ఆయన ఒక గొప్ప త్యాగం మనకు కనబడతా, దాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ప్రభువుని స్తుతించాలి. ఇంకా ప్రభువారు చేసిన గొప్ప త్యాగాన్ని కనుక మనం చూసినట్లయితే, సో ఆయన కల్వరి సిలువలోకి వెళ్ళబోయే ముందు, ఆయన సిలువ వెళ్ళబోయే ముందు గెత్సెమనే తోటలో ప్రభువారు ఇలా ప్రార్థన చేస్తూ ఉంటాడు. అది మనకందరూ బాగా తెలుసుకున్నాడు. ఆయన ఏమంటాడంటే, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నెను నా ఎద్దు నుంచి తొలగించుము అని ప్రభువారు ప్రార్థన చేసినట్లు ఉంటుంది. ఏంటది ఆ గిన్నె? దెబ్బలా, లేకపోతే ఆయన మీద ఉమ్మి వేయడమా, సిలువతో పొడవడమా? సో ఇవన్నీ కాదు. ఎందుకంటే పాత నిబంధన భక్తులు చాలాసార్లు వాళ్ళని హతసాక్షులుగా చంపాలన్నప్పుడు ధైర్యంగా వాళ్ళ మరణాన్ని ఆహ్వానించారు. వాళ్ళు షడ్రకు, మెషకు, యేసా వీళ్ళని చూసినట్లయితే యెషయా, ఆ తర్వాత చాలామంది భక్తులు హతసాక్షులుగా చనిపోయారు. పౌలు ఏమంటాడంటే, పౌల్ని ఎలా చంపారంటే ఆయన యొక్క తలని నరికారు. పేతురుని రివర్స్లో సిలువ వేశారు. వీళ్ళందరూ మరణాన్ని ఆహ్వానించారు. సౌలుని రాళ్ళతో కొట్టి చంపినప్పుడు సౌలు ఎలా చనిపోయాడంటే ప్రార్థన చేస్తా చనిపోవాలి. ఇదంతా ఎందుకు చెప్పానంటే, సో యేసు ప్రభు వారు చేసినటువంటి ఆ ప్రార్థన ఆయనకు దెబ్బలు తగులుతాయని కాదు. ఎందుకంటే చాలామంది భక్తులు సంతోషంగా మరణాన్ని ప్రభు కోసం ఆహ్వానించారు. యేసు ప్రభు వారే గనక మరణానికి లేకపోతే దెబ్బలకి భయపడితే, అంటే వీళ్ళందరికంటే యేసు ప్రభు వారు పిరుకోడనే కదా, భయపడ్డాడనే కదా. సో అది మనం ఊహించుకోలేం. అయితే ఎందుకు ఆయన అలా ప్రార్థన చేయాల్సి వచ్చిందంటే,
ఒకటే, ఆ యొక్క పాపం ఆయన మీద మోపుతున్నప్పుడు ఏం జరుగుతుందంటే తండ్రికి ఆయనకు ఉన్నటువంటి ఆ యొక్క రిలేషన్, సహవాసం అనేది తెగిపోద్ది. ఆ 3 గంటల సమయం సిలువ మీద ఆయన ఉన్నప్పుడు తండ్రితో సహవాసం ఆయనకు పూర్తిగా వేరైపోయింది. అది తట్టుకోలేకపోయాడు ఆయన. ఎప్పుడు తండ్రితో సహవాసంలో యేసు ప్రభు నీ కోసం నా కోసం ఆయన ఆ సహవాసాన్ని వదులుకోవాల్సి వచ్చింది. సో దూత ఆయన దగ్గరికి వచ్చి బలపరిచినట్టు మనం చూస్తాము. అంటే యేసు ప్రభు వారి యొక్క త్యాగం, ఆయన పరలోక భాగ్యాన్ని వదులుకొని మన కోసం వచ్చి జీవించాల్సి వచ్చింది. తండ్రితో సహవాసాన్ని ఆయన మన కోసం ఆయన తెగిపోయిందన్నమాట. దానికోసం అంత సాక్రిఫైస్ చేశాడు. అందులో సో ప్రభువారు ఇంత గొప్ప భాగ్యాన్ని చేశాడు. అందులో ప్రేమ ఉన్నది, ప్రేమ. సో యేసు ప్రభువారు చేసిన గొప్ప త్యాగాన్ని బట్టి మన కోసం ఆయన పరలోకాన్ని వదిలి వచ్చాడు. ఇందుని బట్టి మనం ఆయన్ని స్తుతించాలి. ఆయన యొక్క త్యాగాన్ని బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి మనం ప్రభువారిని స్తుతించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. ఇంకా ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే కీర్తనలు 68:19. ఓకే. సో అనుదినము ఆయన మన భారములను ఆయన భరించుచున్నాడు. సో మన భారాలను ప్రభువారు భరిస్తూ ఉన్నాడు. ఏంటి మన భారాలు? పాప భారం. ఎస్, పాప భారాలు. ప్రతిరోజు మనం తెలిసి కానీ తెలియక కానీ మనం ఏదో ఒక విధమైన పాపాన్ని చేస్తూ ఉంటాము. అయితే వెంటనే మన ప్రభువారి దగ్గరకు వచ్చి, ప్రభువా నా పాపాన్ని క్షమించి ప్రభు అంటే ఆయన యొక్క రక్తం ఏం చేస్తుంది? పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. ఇది కంటిన్యూస్గా జరిగే ప్రాసెస్ అన్నమాట. సో భారాలు అంత మాత్రమే కాదు, మన యొక్క భౌతిక సంబంధమైన భారాలు కూడా ప్రభువారు మనల్ని భరిస్తూ ఉన్నాడు. మన అవసరతలు ఆయన తీరుస్తూ ఉన్నాడు. మనకు అనేక రకమైన భారాలు ఉంటాయి. ఆర్థికమైన భారాలు, అనారోగ్య సమస్యలైన భారాలు, స్టూడెంట్స్కి అయితే ఎగ్జామ్స్, జాబ్ లేని వాళ్ళకి జాబ్స్, రకరకాలైనటువంటి భారాలు మనం ఫేస్ చేస్తూ ఉంటాం. వీటన్నిటినీ మనం ప్రభు మీద వేసినప్పుడు ఆ భారాలు ఆయన మనల్ని భరిస్తూ ఉన్నాడు. సో మన భారాలు భరించే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ప్రభువారిని స్తుతించాలి. సో యెషయా 53:4 మరొక వచనంలో ప్రభువారిని మనం చూస్తాము. ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము? యెషయా 53:4 నిశ్చయముగా అతడు మా రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఓకే, చాలు. సో ఇక్కడ మన దేవుడు ఎలా కనబడతా ఉన్నాడు అంటే మన రోగాల్ని ఆయన సిలువలో భరించిన దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. మన వ్యసనములను ఆయన భరించే దేవుడుగా మనకు కనబడతా ఉన్నాడు. సో మన రోగాలు, ఇందాక మనం చూసినట్లుగా మన రోగాల్ని ఆయన భరించే దేవుడుగా ఉన్నాడు. మనం ప్రార్థన చేసుకున్నప్పుడు, అంటే మన హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తూ ఉన్నప్పుడు, పర్టికులర్గా ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్లో ఈ రకరకాలైన వ్యాధులు మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. క్యాన్సర్స్ అని కావచ్చు, హార్ట్ ప్రాబ్లమ్స్ అని కావచ్చు, రకరకాల సమస్యలు. సో వీటన్నిటిలో నుంచి శ్వాసలైన మనకు ప్రభు రక్షణ ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. వాటన్నిటి నుంచి తప్పించే దేవుడుగా మనం ఉన్నాడు. వాటన్నిటి నుంచి ప్రభు వారు స్వస్థపరిచే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన ఆరాధించాలి. ఇంకొక వచనంలో మనం చూసినట్లయితే 1 పేతురు 5:7 1 పేతురు ఆయన మనల్ని గురించి చింతించుచున్నాడు గనక మా చింత యావత్తు ఆయన మీద ఏయుడి. సో ఆ వాక్య భాగం మనకు చూసినట్లయితే అక్కడ సాతాను గురించి కూడా ఒక మాట కోట్ చేయబడి ఉంటుంది. అదేంటంటే సాతాను గర్జించే సింహం వలె ఎవరిని మృంగుదునా, ఎలా అంటే చింతలు మన హృదయంలో పెడతా ఉంటాడు. ఎవరి హృదయంలో చింతను పెడదామా అని సాతాను తిరుగుతూ ఉంటాడు. మనకు అనేక రకమైన చింతలు, భవిష్యత్తుని గురించిన, పిల్లల గురించిన అనేకమైన చింతలు మన హృదయాల్లో సాతాను తీసుకొస్తూ ఉంటాడు. సో ప్రభువారు మనకు చెప్తున్నటువంటి మీ చింత యావత్తు నా మీద వేయండి. ఎందుకంటే కింద ఫుట్ నోట్లో కూడా ఉంటుంది, ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు అంటే లక్ష్యం చేయుచున్నాడు. సో మనల గురించి చింతించే దేవుడు అన్నమాట. మనల గురించి ప్రభువారు పట్టించుకునే దేవుడు అన్నమాట. సో ఇంకా బైబిల్ చెప్తా ఉంది, మన యొక్క పూర్తి కాలపు అంటే యొక్క లైఫ్ అనేది దేవుడి ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంటుంది. సో మనం ఎక్కడ జీవించాలి, ఏ ఉద్యోగం చేయాలి, ఎవరిని మ్యారేజ్ చేసుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఇదంతా కూడా
ప్రభువారు మనల్ని కేర్ చేస్తాడు, ప్రభువారు మనల్ని పట్టించుకుంటాడు. అంటే మన మన చింత యావత్తు ఆయన భరిస్తూ ఉంటాడు. మన చింతల్ని ఆయన తీర్చే దేవుడుగా ఉన్నాడు కనుక మనం ఆయన్ని స్తుతించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. ఆ తర్వాత అపోస్తుల కార్యములు 9వ అధ్యాయం 4వ వచనం. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. సో ఈ వాక్యాన్ని మనం కనుక చూసినట్లయితే, పౌలు సౌలుగా ఉన్నప్పుడు సంఘాన్ని ఆయన ఏం చేస్తున్నాడంటే హింసిస్తూ ఉన్నాడు. సంఘంలోకి వెళ్ళి విశ్వాసుల్ని చంపుతూ ఆ తర్వాత జైల్లో పెడతా ఉన్నాడు. ఇంకా ఆయనకి పర్మిషన్ కోసం ఆయన దమస్కు వెళ్తున్నప్పుడు అక్కడ ప్రభువారు ఆయన్ని ఎన్కౌంటర్ చేసి ఎదుర్కొని ఒక మాట అంటాడు. ఆ మాట అంటాడు, ఏం మాట అంటే, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావు అని అంటాడు. సో ఇక్కడ హింసిస్తున్నది ఎవరినంటే దేవుని యొక్క బిడ్డల్ని, సంఘాన్ని. సో సంఘాన్ని పౌలు హింసిస్తూ ఉంటే యేసుప్రభు వారు అంటున్నాడు, నీవు నన్ను హింసిస్తున్నావు అని అంటాడు. సో ఎందుకు అలా అని అంటున్నాడంటే, సంఘం అంటే, సంఘాన్ని ఏమంటే శరీరం, బాడీ ఆఫ్ ద క్రైస్ట్ అంటారు. సో శరీరం సంఘం అయినప్పుడు హెడ్ ఎవరు, తల ఎవరు? క్రీస్తు. సో మనల్ని హింసిస్తే ప్రభువారు ఆ పెయిన్ అనేది ఆయన ఫీల్ అవుతాడు. సో ఈరోజు పర్సిక్యూషన్ మనకి ఎక్కువ జరుగుతా మనం చూస్తూ ఉంటాం. క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. అయితే మనల్ని కనుక ఎవరైనా కనుక టచ్ చేస్తే, అంటే నా ఉద్దేశం ఎవరైనా కానీ శ్రమ పెడితే, ఇబ్బంది పడితే, ఆ యొక్క బాధని ఎవరు ఫీల్ అయ్యే దేవుడుగా ఉన్నాడంటే క్రీస్తు ఫీల్ అయ్యే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే మనం ఆయన యొక్క శరీరము, మన యొక్క తల అంటే క్రీస్తుగా ఉన్నాడు. ఈ శరీరానికి తలగా క్రీస్తుగా ఉన్నాడు కనుక మన హింసల్లో ఆయన ఫీల్ అవుతాడు, ఆయన తోడుగా ఉన్నాడు కనుక మనం ప్రభువాన్ని మనం స్తుతించాలి, మనం ఆయన్ని ఆరాధించాలి. చివరగా ఒక వచనం చూసుకొని మనం ఆరాధనలోకి వెళదాం. అది యెషయా 63:9. యెషయా 63:9 వచనం. వారి యావత్ బాధలో ఆయన బాధ నొందెను, ఆయన సన్నిధి దూత వారిని రక్షించెను, ప్రేమ చేతను తాలిము చేతను వారిని విమోచించెను, పూర్వదినములన్నిటిను ఆయన వారిని ఎత్తుకొనిచు మోసుకొనిచు వచ్చును. ఇది ఇశ్రాయేలీల గురించి చెప్పబడినటువంటి మాట. సో ఇశ్రాయేలీని మనకు తెలిసినట్టుగా ఐగుప్తులో ప్రభువారు వారిని విడిపించినప్పటి నుంచి 40 సంవత్సరాలు వారిని అరణ్యంలో నడిపించిన దేవుడుగా ఉన్నాడు. సో ఈ 40 సంవత్సరాలు వారిని ఆడ చెప్పబడినట్టుగా వాళ్ళని ఎత్తుకొని మోసుకొని వచ్చిన దేవుడుగా ఉన్నాడు. అంటే వాళ్ళకి మన్నాను కురిపించే విషయంలో, వాటర్ లేనప్పుడు వాటర్ ఇవ్వడంలో, ఆ తర్వాత వాళ్ళ మీదకి శత్రువులు ఎదుర్కొన్నప్పుడు వాళ్ళకి జయాన్ని కలిగించినప్పుడు, ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు, వీటన్నిటిలో వాళ్ళకి పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడు నడిపించినప్పుడు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఉన్నాడు ప్రభువు, మిమ్మల్ని నేను ఎత్తుకొని మోసుకొని వచ్చాను. సో అదే కనుక మన జీవితాల్లో ఇప్పటి వరకు, సో మనం పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభువారు మనల్ని అనేక పరిస్థితుల్లో ప్రభువారు ఎలా తీసుకొచ్చారంటే ఆయన మనల్ని ఎత్తుకొని మోసుకొని తీసుకొచ్చిన దేవుడు. మన బాధల్లో, మన కష్టాల్లో, మన ఇబ్బందుల్లో ప్రభువారు మనకి అద్భుతమైన రీతిలో దేవుడు సహాయం చేశాడు. ఇంకా చెప్పాలంటే మనకు కృంగిపోయినప్పుడు, మనకి ఏం చేయాలో తెలియనప్పుడు దేవుడి యొక్క సహాయం అద్భుతంగా మన జీవితాల్లో మనం అనుభవించి ఉంటాం. సో ఇప్పటి వరకు దేవుడు మనల్ని మోసుకొని తీసుకొచ్చాడు, ఆయన రక్షణ చూపించాడు. సో వీటన్నిటిని చూసుకొని మనం దేవుని ఆరాధించాలి. సో దేవుని యొక్క గుణ లక్షణాలు అంటే ఎటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నామో చూసినట్లయితే, మొట్టమొదటిది మన ఆత్మని ఆయన సమాధిలో నుంచి విమోచించాడు. అంటే మన రక్షణ భాగ్యం అనుగ్రహించిన దేవుడు. ఆ తర్వాత ప్రభు అయిన యేసు మన కోసం పరలోకాన్ని వదిలి భూలోకానికి వచ్చాడు. మన యొక్క భారాలు భరించే దేవుడుగా ఉన్నాడు, మన యొక్క రోగాల్ని భరించిన దేవుడుగా ఉన్నాడు, మన యొక్క చింతలు ఆయన భరించే దేవుడుగా ఉన్నాడు, మన హింసల్లో ఆయన తోడుగా ఉండే దేవుడు, మన హింసని ఆయన ఫీల్ అయ్యే దేవుడుగా ఉన్నాడు, మన హింసల్లో మనకు తోడుగా ఉండే దేవుడుగా ఉన్నాడు. ఆ తర్వాత మనల్ని ఎత్తుకొని మోసుకునే దేవుడుగా మనకు ఉన్నాడు. సో వీటన్నిటిని జ్ఞాపకం చేసుకొని దేవుడు, ఇందాక దావీదు చెప్తాడు, నా ప్రాణమా యెహోవాను
సన్నతించము. ఆయన చేసిన మేలులలో దేనిని మరువకము. మన జీవితాల్లో చేసిన మేలులు, దేవుడు చేసిన గొప్ప కార్యం, దేవుడు చేసినటువంటి త్యాగం, దేవుడు చేసినటువంటి మన జీవితాల్లో చేసిన కార్యాలు, మన చింతలు తీర్చినాడు, మన యొక్క రోగాల్ని స్వస్థపరిచాడు, మన యొక్క భారాలను భరించాడు. అనేక పరిస్థితుల్లో ఆయన మనల్ని మోసుకొని తీసుకొచ్చాడు. కనుకనే మనం ఈరోజు సజీవంగా ఉన్నాం, కనుకనే మనం సంతోషంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక మనం ఆయన్ని ఆరాధించాలి, మనం ఆయన్ని స్తుతించాలి. సో దేవుడు ఈ వాక్యాన్ని దీవించును గాక. ఆమేన్. దయచేసి